ఈ రోజు గూడూరు పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన శత దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు 2 టౌన్ లో ఉన్న శ్రీ స్వర్ణాంద భారతి జూనియర్ కళాశాల నందు నిర్వహించిన సెమినార్ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, గూడూరు టౌన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు గారు, జిల్లా మాజీ కార్యదర్శి బిందు రెడ్డి గారు, కళాశాల కరెస్పాండెంట్ నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ గారు, గూడూరు మాజీ కో కన్వీనర్ కుంట నరేంద్ర గారు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు ప్రకాష్ నాయుడు గారు, టౌన్ కార్యదర్శులు నీలి ధనుంజయ గారు, భార్గవ్ గారు, టౌన్ యువ మోర్చా శంకర్ మరియు శివ, చిట్టమూరు బీజేపీ నరేష్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అటల్జీ గొప్పతనాన్ని, భారతదేశానికి అతను చేసిన కృషిని, దూరదృష్టితో అటల్జీ తీసుకున్న ఎన్నో నిర్ణయాల గురించి తెలపడం జరిగినది. నేను భారతీయ జనతా పార్టీలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేశాను, మాజీ జిల్లా కార్యదర్శిగా. భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం కానీ నేటి యువతీ యువకులు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే భారతదేశానికి మనము బార్డర్లోకి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు. మనం పార్టీకి అందించే మన సహకారం చాలు. ఇది పార్టీ ప్రోగ్రాం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటల్జీ ఈయన ఎంత గొప్ప రాజకీయవేత్త, మంచి కవి, రాజనీతిజ్ఞుడు, అజాత శత్రు. అంటే పొలిటికల్గా ఇవాల్టి రోజుల్లో లీడర్స్ని చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులతో కూడా నిరంతరం గొడవల్లో ఉంటారు. కానీ నెహ్రూ లాంటి ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. దేని గురించి, దేశాన్ని గురించి మొత్తం టోటల్గా ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఆ విధంగా మాట్లాడాడు వాజ్పేయి గారు. అప్పుడే మీరు చూసి ఇతను ఏ రోజైనా డెవలప్ అయ్యేదానికి అవకాశం బాగుంటుందని ఆ రోజుల్లో గుర్తించి ఆ ప్రోగ్రాం పెట్టారు. అలాగే మేడం చెప్పినట్టు అణు పరీక్షలు పోఖ్రాన్ భారతదేశంలో ఇలాంటి జరుగుతున్నాయని రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి, దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే మన భారతదేశ ప్రధాని అటల్జీ, అదేవిధంగా మోడీ గారి సుపరిపాలన అనేది దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి 100 సంవత్సరాలు అయిందండి వాజ్పేయి గారు జన్మించి. అందులో భాగంగా ఈ యొక్క దేశానికి ఏం చేశారు, దేశం ఎలా ముందుకెళ్ళింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే విధానంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో స్టూడెంట్స్గా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇప్పుడున్న యూత్ ఏంటంటే కొత్త విషయాల్ని, సినిమాల గురించి తెలుసుకుంటున్నారు. అవి కాదండి, మన దేశం గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ వినాలి. దేశం గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మన దేశం కోసం కృషి చేసినటువంటి నాయకుల గురించి తెలుసుకోవాలి. మన దేశంలో కృషి చేసినటువంటి నాయకుల్లో గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకు చెప్తున్నామంటే, ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దేశంతో చేసి చూపించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. గూడూరు నుంచి విజయవాడ పోవాలన్నా, గూడూరు నుంచి నెల్లూరు పోవాలన్నా, బాబు బాగా వినాలి, గూడూరు నుంచి సూళ్ళూరుపేటకి వెళ్ళాలన్నా ప్రయాణం చేసినప్పుడు భయపడేవాళ్ళు. ఎందుకు తెలుసా? సింగిల్ రోడ్డే ఉండేది. ఇప్పుడు మన కోర్ట్ సెంటర్ నుంచి నరసింహరావుపేటకి రోడ్డు ఎట్టుంది తెలుసా? సింగిల్ రోడ్డు. అట్లాగే దానికన్నా చిన్న రోడ్డు. సో యాక్సిడెంట్లు ఎక్కువ జరిగేవి. ఒక ఊరికి పోవాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పోవాలి. ఏంటంటే ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. అలాంటి పరిస్థితి నుంచి మనకు అన్ని ఇండోనేషియాతో, జపాన్తో, వాళ్ళందరితో మాట్లాడి ఒక ఇండియాకి రోడ్స్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ని తీసుకొని దేశం మొత్తం హైవేలు వేసి దేశానికి కనెక్టివిటీ ఇచ్చి, అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి, నిజం చెప్తున్నాను చూడండి,